అథ నవమో అధ్యాయః రాజవిద్యా యోగము। శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే అజ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే ఉసుభాత్। శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జునా, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను। ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు। రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం। ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది। ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది। ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది। అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని। ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు। ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు। మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః। ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది। సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి, కాని నేను వాటి యందు స్థితుడను కాను। నచ మత్స్థాని భూతాని పశ్యమ్యే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః। అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు। నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము। నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను। యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ। అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి। సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః। భూతగ్రామమిమం కృత్స్నమవసం ప్రకృతేర్వశాత్ డ్యాష్ కామా 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 కల్పాంతరమున। ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమమైన ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి। తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీ పుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను। నా ప్రాకృతిక భౌతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల సృష్టి చేయుచున్నాను। నచ మాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు। ఓ సిరి, సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు। నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను। మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే। నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును। ఓ కుంతీ పుత్రుడా, ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును। సృష్టి, స్థితి మరియు లయములు అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం। నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు।
సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. మోఘాస మోఘకర్మాణో మోజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో అజ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే, శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. సతతం కీర్తయంతో మాం యతంశ్చ దృఢవ్రతాః నమస్యంశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను, మహిమలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. అజ్ఞానైజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథ్వేన బహుధా విశ్వతోముఖం. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. అహం క్రతురహం యంగ్నః స్వధాహమహమౌషధం మంత్రో హమహమేవాజ్యమహమగ్నిరహం హుతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ డ్యాష్ కామా 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 కామా. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే. నేనే ఔషధ మూలికను మరియు నేనే వేద మంత్రమును. నేనే ఆజ్యము, నెయ్యి. నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడిని నేనే. నేనే పవిత్రమొనర్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను. స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్సాహమర్జున. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యంఘ్రైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాందివి దేవభోగాన్. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు
స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే యేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. యేऽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేऽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు, కానీ అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు. అహం హి సర్వైజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే, కాని నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. యాంతి దేవవ్రతా దేవాన్ పితూన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో ఉపి మాం. దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూత ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యో ఉస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కాని లేదా విరోధ భావంతో కాని ఉండను, కాని ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. పరమ పాపిష్టివారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏ ఉపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే ఉపి యాంతి పరాం గతిం. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహించుకునేవారైనా నన్ను శరణుజొచ్చిన వారంతా పరమపదమును పొందుతారు. కిన్ పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి. కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నా యందు భక్తితో నిమగ్నమవ్వుము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9మో అధ్యాయః. అత్ 9మోऽధ్యాయः సమాప్తం.